ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతకాలం అరెస్టు చేస్తారు, ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు? ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇది విద్యార్థి లోకం, విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా. 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసు తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అదే యూనివర్సిటీ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ రోజు 1970లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ 2300 ఎకరాల భూమి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమని, ఈ భూమి అంతా కూడా ఇక్కడ గ్రీన్ ఆక్సిజన్ కోసం ఇక్కడ కేటాయించామని, ఈ యూనివర్సిటీ భూములని దీన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. మరి కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2300 ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు 2300 ఎకరాల భూమి కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం. యూనివర్సిటీ భూములు మరి ఈ 369 మంది తెలంగాణ అమరవీరులు బలైనందుకు ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ యూనివర్సిటీ భూములు తెగలమ్ముకుంటా ఉన్నారు. ఉగాది రోజు విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని, మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని, ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి భౌతిక దాడి చేసి దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్టు చేసి వారి మీద కేసులు పెట్టడం ఇది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను.